చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. అమ్మాయి గారు, పెద్దయ్య గారిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అమ్మాయి గారు ఆ గదిలో పడుకొని ఉన్నారు. బాలు, నాతో పాటు రా. అత్తయ్య, తాతయ్య గారిని ఇంటికి తీసుకొచ్చేసారా? సర్జరీ అయిపోయిందా? అయిపోయింది. కోట్లకి పడగలెత్తినా చివరికి హాస్పిటల్ బిల్లు కట్టలేని పరిస్థితిలోకి దిగజారిపోయాం. చివరికి కాదనుకుని బయటికి పంపించిన వాడే సమయానికి దేవుడయ్యాడు. అంటే వాడిని దేవుని చేయడానికి డబ్బులు దొంగతనం చేయించారా నాన్న? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? దొంగతనం ఏంటి? దొంగతనం చేయకపోతే మరి ఆదిత్య అంత డబ్బు ఎలా తెచ్చాడని అనుకున్నారు అత్తయ్య? మీ కొడుకు ఆ డబ్బు ఈ ఇంట్లోనే దొంగతనం చేశాడు. దొంగతనమా? అవును, దొంగతనమే. ఇంటికొచ్చి గంటయ్యని కొట్టి డబ్బు లాక్కుని పోయాడు. వాడు తెచ్చాడు, మీరు వాడేసుకున్నారు. కనీసం ఆ డబ్బులు ఎక్కడివి, ఎలా వచ్చాయని మీరు అడిగారా? లేదే. వాడు ఇవ్వడము, మీరు తీసుకోవడము. సరిపోయిందమ్మా. అవునరా, అప్పటినుంచి అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? మీకు సమాధానం కావాలి అంతే కదా. తాతయ్య డబ్బులే నేను తాతయ్య ఖర్చు పెట్టాను. ఏంటి బాలు నువ్వు? అసలు ఈ దొంగతనం చేయించిందే అత్తయ్య గారైతే ఎలా తీసుకున్నారు అని అంత అమాయకంగా అడుగుతున్నావేంటి? శశి, అవునత్తయ్య, తాతయ్యని హాస్పిటల్లో చేర్పించాము, డబ్బులు కావాలి అని మీరు ఆఫీస్కి వచ్చి అడిగారు. ఆఫీస్లో లిక్విడ్ క్యాష్ లేదు, ఇంట్లో ఉండే అమౌంట్ చూస్తాను అని చెప్పే లోపే మీరు వెళ్ళిపోయారు. వెంటనే ఆదిత్యని పంపించి దొంగతనం చేయించారు. శశి, నోటికొచ్చినట్టు మాట్లాడద్దు. మేము దొంగతనం చేయడమేంటి? అయినా వాడు నిజంగా ఈ ఇంటి నుంచే ఆ డబ్బులు తీసుకునొస్తే అది దొంగతనం ఎలా అవుతుంది? ఎందుకు కాదు నాన్న, ఈ ఇంట్లో వాడు సభ్యుడు కాదు. ఇంటి నుంచి బయటికి పంపించేశాం. అలాంటప్పుడు మా పర్మిషన్ లేకుండా ఈ ఇంటి నుంచి గుండు సూదిపోయినా సరే అది దొంగతనమే అవుతుంది. వాడు దొంగ అయితే మరి నువ్వేంటి, దొరవా? తాతయ్యని కాపాడుకోవటం నీ బాధ్యత కాదా? నీకు ఆ బాధ్యత లేదా? మీ నాన్న నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు, నువ్వు తీసావారా? ఏం జరిగిందో, ఎందుకు చేశారో అని అడిగావా? లేదే. నేనొచ్చి డబ్బులు అడిగితే లేవు అని చెప్పిందిరా నీ పెళ్ళాం. లేవు కాబట్టే లేవు అని చెప్పానత్తయ్య. సడన్ గా వచ్చి అడిగితే లక్షలకి లక్షల చేతిలో ఉంటాయా ఏంటి? మరి ఇంట్లో ఎలా ఉన్నాయి? అది చెప్పేలోగా మీరే దొంగతనం చేయించారు కదా. షట్ అప్ శశి. ఇంకొకసారి దొంగతనం అన్నావంటే బాగోదు. అసలు నాకు వాడు చెప్పకుండా ఎందుకు ఇక్కడి నుంచి డబ్బులు తెచ్చాడో, మీరు వేసిన నింద నిజమో అబద్ధమో ఇప్పుడే తెలుస్తాను. మీరిప్పుడు ఫోన్ చేసినా ఆదిత్య ఫోన్ తీయడు. ఎందుకు తీయడు? ఎందుకంటే పోలీస్ స్టేషన్లో నేరస్తులకి సెల్ ఫోన్ ఇవ్వరు. ఏంటి? పోలీస్ స్టేషనా? అంటే? అవునత్తయ్య, ఆదిత్య ఇప్పుడు దొంగతనం కేసు మీద పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అంటే వాడి మీద మీరు కేసు పెట్టారా? అవును, పెట్టాం. ఒరేయ్, నువ్వేం చేస్తున్నావురా? అసలు నీకేమైనా అర్థం అవుతుందా? వాడు 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 నీ తమ్ముడురా. వాడి మీద కేసు పెడతావా? అసలు నీకు మనసులో ఒప్పింది? ఏ పెట్టకూడదా? వాడొచ్చి నా భార్య చేయి పట్టుకుని లాక్కుపోయి చంపాలని చూశాడు. అయినా మేం మాట్లాడకూడదు.
నాకు తెలియకుండా ఇంటికొచ్చి దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కునిపోయాడు. హ, అయినా నేను నోరు మూసుకుని ఉండాలా? ఇలా వదిలేస్తే రేపొచ్చి నన్నే చంపుతాడు వాడు. ఆ పరిస్థితి రాకూడదనే కేసు పెట్టాను. రేపు మా జోలికొస్తే అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెడతాం. బాలు పద.